ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్‌లో అసలు మీరు ఎలాంటి కెమెరాలు యూజ్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్‌లు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక కెమెరా అయితే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఫోటో దిగాలంటే కూడా చాలా ఎక్సైటింగ్ ఉండేది. సో, ఫోటోగ్రాఫర్ ఎప్పుడొస్తారా? మన ఫోటోలు ఎప్పుడు తీస్తారా? మళ్ళీ ఆ ఫోటోస్ మన ఇంటికి ఎప్పుడొస్తాయని చెప్పి కూడా చాలా ఆతృతగా ఎదురు చూసేవాళ్ళు ఆ రోజుల్లో. సో, ఒకసారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? వాస్తవానికి చెప్పాలంటే చాలా ఎన్నో మధురానుభూతుల్ని వెనక్కి తీసుకెళ్ళి మరీ గుర్తు చేసేది ఒక ఫోటో మాత్రమే. ఒక ఫోటో చూసినప్పుడు మనం ఓ 10 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 20 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 30 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు, 100 సంవత్సరాల క్రిందటే అవ్వచ్చు. ఆ ఫోటోని చూసినప్పుడు ఆ వ్యక్తి ముఖంలో ఒక రకమైనటువంటి భావాలు కదలాడుతుంటాయి. అంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాడు వ్యక్తి. ఆ రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం, ఆ రోజున ఏం జరిగింది, ఈ ఫోటో జరుగుతున్నప్పుడు సంఘటనలు, సన్నివేశాలు అనేవి ఆ మనిషి తలుచుకొని ఆ ఫోటో చూసుకొని మురిసిపోతుంటారు. అది కేవలం ఏంటంటే ఒక ఫోటోకు మాత్రమే అది ఆ జ్ఞాపకాలని తిరిగి మళ్ళీ తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. ఎలా అంటే సైంటిఫిక్గా చెప్పాలంటే టైం మిషన్ అనో ఇంకోటో దాంట్లో వెళ్ళి మనం వెనక్కి వెళ్ళి కాలాన్ని చూడొచ్చు అని కొన్ని మూవీస్లో బాలకృష్ణ గారి ఆదిత్య 369 మూవీలో మనం చూసాం. బట్ అది నిజంగా టైం మిషన్ అనేది ఉంటే అలా ఉండేదని చూపించారు. బట్ నిజంగా ఫోటో నిజంగానే తీసుకొని వెళ్తుంది. ఆ దృశ్యం మనం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నా సరే, 10 రోజులు వెనక్కి వెళ్ళాలన్నా సరే, మన జ్ఞాపకాలను చూసుకోవాలంటే కేవలం ఏంటంటే మనకు ఆ ఫోటో చూస్తే ఆటోమేటిక్గా మనం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. అంత మధురమైన అనుభూతులను ఇవ్వగలిగేది ఒక ఫోటో మాత్రమే. అలాంటి ఇండస్ట్రీలో మీరు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఒకసారి నాకు చాలా గర్వకారణంగా ఉందండి. నిజంగా ఫోటోగ్రఫీ అనేది నేను ఈ వృత్తి పైన జీవనోపాధి సాగించడం కంటే కూడా ఒక ప్యాషన్ తోటే వచ్చాను ఇందులోకి. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఒక ఫోటో తీసేటప్పుడు చాలా తపంతో, తాపత్రయంతో ఒక ఫోటో తీస్తాం. ఎందుకంటే ఈ ఫోటో అద్భుతంగా రావాలనే తపంతో తీస్తాం. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే తప్పితే అది సాధ్యపడదు. ఒక ఫోటో అనేది ఒక ఆర్ట్. ఫోటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్లో ఎవరైతే ఇంట్రెస్ట్తో, అంటే చాలామంది ఫోటోగ్రాఫర్లు, నా తోటి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా యాక్చువల్గా ఏ ఈవెంట్కి వచ్చినా, ఏదైనా ఒక సందర్భంలో ఫోటోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు 100% నేను ఈవెంట్ని చాలా అద్భుతంగా తీయాలన్న ఆలోచనతోటే వస్తారు. సో అటువంటి వృత్తిలో ఉన్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.